ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి కలబందాన్ని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. అది కూడా ఒక కుండీలో ఎలా గ్రో చేసుకోవాలి అని. ఈ కలబందలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి, కానీ ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న వెరైటీని చూపిస్తున్నానండి. ఈ మొక్కని నేను 4 years నుంచి గ్రో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఒక చిన్న కుండీలో ఉండేదండి. దీనికి పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదు, వెడల్పు ఉంటే సరిపోతుందండి, 9 inches హైట్ ఉంటే సరిపోతుందండి. యాక్చువల్లీ బిఫోర్ నేను ఒక 2 kgల మట్టి పట్టే ఒక 8 inches డబ్బాలో పెట్టుకొని ఉన్నానండి. అది చక్కగానే గ్రో అయ్యింది. తర్వాత నేను ఇది ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేసుకుందాం అన్నట్లుగా ఈ పెద్ద గ్రో బ్యాగ్లో పర్మనెంట్గా ఉంటుంది. అక్కడ ఉండేవన్నీ ఈ గ్రో బ్యాగ్ సైజులోనే ఉండేవి. చూడ్డానికి బాగుంటుంది అన్నట్లుగా నేను దీంట్లోకి షిఫ్ట్ చేశానండి. బట్ నాకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాంట్స్ అనేవి సరిగ్గా గ్రో అవ్వట్లేదు. అందుకని అగైన్ నేను ఇక్కడికి తీసుకొని వచ్చేసేసి థర్డ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేసేసుకున్నానండి. కానీ ఇప్పుడు దీనికి ఇంత పెద్ద కంటైనర్ అవసరం లేదనిపిస్తుందండి. అందుకోసం నేను దీనిని కంటైనర్ని షిఫ్ట్ చేద్దాము, ఎలా షిఫ్ట్ చేస్తాను అన్నది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ ప్లాంట్ ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి, దాని సరౌండింగ్ అంతా పప్స్ లాగా లాట్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు నేను వేసిన ఒక్క ప్లాంట్కి ఆల్మోస్ట్ దీంట్లో 10 ప్లాంట్స్ దాకా ఉన్నాయండి. ఈ అలోవెరా ప్లాంట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మన చెయ్యి ఏమన్నా కాలిందనుకోండి, దాని మీద కానీ ఈ అలోవెరా జెల్ అనేది కానీ పూసినట్లు అయితే మనకి ఆ కాలినప్పుడు వాటర్ బబుల్స్ లాగా వస్తాయి కదండి, ఆ వాటర్ బబుల్ లాగా రాదండి. తర్వాత తగ్గిపోయాక మచ్చలా పడుతుంది కదా, ఆ మచ్చ పడదండి. ఈ అలోవెరా జెల్ మనకి కాలిన వెంటనే కానీ పూసినట్లయితే మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడో అక్కడ కొంచెమో గొప్ప ఎలా ఒకటి కాలుతాయి కదా, ఆ కాలినప్పుడు కానీ ఈ జెల్ అనేది పూసుకుంటే అసలుకి మచ్చ పడటం కానీ వాటర్ లాగా ఉబ్బటం కానీ అలా ఉండదండి. ఇది మనకి కిచెన్లో దగ్గరగా ఉండేట్లుగా చూసుకోవాలండి. లేదంటే మీరు ఒకటి కట్ చేసుకొని, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలాగ హెల్దీగా ఉన్నది ఒకటి కట్ చేసుకొని మనము కిందకి కానీ తీసుకెళ్ళి పెట్టుకుంటే 1 week to 10 days వరకు కూడా అది పాడవ్వదండి. అండ్ ఆల్సో దానిని మనము ఒక కవర్లో అలా పెట్టుకోవాలి. లేదా డైరెక్ట్గా పెట్టాము అంటే దాని నుంచి వచ్చే లిక్విడ్ అనేది మరకలాగా పడుతుంది, గోడలకు కానీ అంటే ఎక్కడైనా అంటుకుంటే మరకలా పడుతుంది. దీనిని తీసుకెళ్ళిన వెంబటే ఒక కవర్లో కానీ ఏదైనా కాగితపు కవర్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ ఫోల్డ్ చేసుకొని మన కిచెన్లో ఒక సైడ్ పెట్టుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అండ్ ఆల్సో ఈ అలోవెరా అనేది హెడ్లో కూడా డాండ్రఫ్ అలా వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకొని 15-20 minutes తర్వాత హెడ్ బాత్ చేసుకున్నా కానీ నీట్గా ఉంటుందండి. హెయిర్ చాలా సిల్కీగా వస్తుందండి. అండ్ ఆల్సో మనకేమైనా తలనొప్పి అలా అనిపించినప్పుడు కూడా ఈ అలోవెరా జెల్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకున్నా కానీ మన తలలో ఉండే హీట్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసి కోల్డ్గా ఉంచుతుందండి. అలా అని ఎక్కువసేపు ఉంచుకుంటే అది జలుబు కిందగా మారే ఛాన్సెస్ ఉంటుంది. మినిమం 10 to 15 minutes ఉంచుకుంటే చాలు. ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కానీ 13 days కానీ అలా 20 days కంటిన్యూషన్ ఈ అలోవెరా జెల్ అనేది తింటే మనకి ఆ ప్రాబ్లమ్స్ కూడా రెమెడీస్ అవుతుందండి. న్యాచురల్గా ఈ అలోవెరాలో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయండి. ప్రతి ఇంట్లో కంపల్సరీ గ్రో చేసుకోవాల్సిన ప్లాంట్లో ఇది ఒక ప్లాంట్ అండి. ఇది చాలా ఈజీగా గ్రో అవుతుందండి. దీనికి ఏం పెద్ద ఫెస్టులు ఏమీ రావు. ఫెస్టులు రాకపోగా ఈ అలోవెరా అనేది మన గార్డెన్కి కూడా చాలా ఉపయోగం అండి. ఈ అలోవెరాని మనము పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి 15 to 20 days ఉంచి తర్వాత ఆ వాటర్ని మనము గార్డెన్లో అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే 1:10 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మన మట్టిలో ఏమైనా ఫంగస్ అలా ఉన్నా కానీ పోతుందండి. అండ్ సమ్మర్ సీజన్ కానీ ఆ వాటర్ కానీ మనము ఇస్తే, అలోవెరా వాటర్ కలబంద నీళ్ళు అనేవి మన ప్లాంట్స్కి కానీ ఇస్తే ఆ ఎనర్జీ బూస్టర్గా ఉపయోగపడుతుందండి. ఇది మనకే కాకుండా హ్యూమన్ బీయింగ్కే కాకుండా ఈ అలోవెరా అనేది మన ప్లాంట్స్కి కూడా చాలా ఉపయోగం అండి. ఈ అలోవెరా వాటర్ అనేది మనకి కాకపోయినా మన ప్లాంట్స్ కోసమైనా కానీ మనం ఈ అలోవెరా ప్లాంట్స్ అనేది ఒక చిన్న కంటైనర్ చాలండి. ఒక 1 liter కంటైనర్లో ఒక్కొక్క మొక్క పెట్టుకున్నా చాలండి. ఇంత పెద్ద కంటైనర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చేంజ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే ఇది 12x12 గ్రో బ్యాగ్ అండి. దీనికి సొగానికే మట్టి ఉంది. అంటే నా ప్రొసీజర్లో కిచెన్ వేస్టేజ్ వేసేసుకొని పైన మట్టి వేసుకొని ప్లాంట్ పెట్టుకుంటాను. ఆ ప్లాంట్ ఎదిగాక మళ్ళీ అది సొగం అయిపోయాక మళ్ళీ కిచెన్ వేస్టేజ్ వేసుకొని మళ్ళీ మట్టి పెట్టుకుంటాను. కానీ ఈ అలోవెరాకి ఏమవుతుందంటే కాండం అనేది ఉండదండి. ఎక్కడ నుంచి అయితే వేరు ఉంటుందో ఆ వేరు పక్క నుంచే మనకి లీవ్స్ అనేవి ఉంటాయి. చూడండి, వేరు పక్క కాండం లేదు. ఇప్పుడు మనం ఎక్కడైనా కిచెన్ వేస్టేజ్ ఎక్కడ వేయాలి? ఈ ఆల్రెడీ కాండం ఉంటే
ఉంటే ఉపయోగపడుతుంది. కాండం లేనప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎట్లా వేస్తాము? ఇంత పెద్ద కంటైనర్లో సగానికే ఉన్నాయి మట్టి, ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ కంటైనర్ని కూడా నేను షిఫ్ట్ చేస్తున్నానండి. ఎలా షిఫ్ట్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. దీనికి హైట్ పెద్ద ప్రాబ్లం లేదండి, కంటైనర్ సైజు, కానీ విడ్త్ ఎక్కువ ఉంటే ఉపయోగం అండి. ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు అవి పప్స్ అంటే చిన్న చిన్న పప్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఆ విడ్త్ తక్కువ ఉన్నాయనుకో వచ్చే పప్స్ ఎడగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుందండి. హైట్ ఏమో మినిమం 7 to 8 inches సరిపోతుందండి. ఈ రూట్స్ ఏం పెద్ద డిస్ట్రిబ్యూట్ ఏమి అవ్వవు, మరీ లోపలికి వెళ్ళిపోయి అలా అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడు నేను ఎలా షిఫ్ట్ చేస్తున్నాను అన్నది కూడా కంప్లీట్గా మీకు చూపిస్తున్నానండి. నేను ఒక 50 రూపీస్ టబ్ తీసుకుంటున్నానండి. ఈ టబ్ ఇప్పుడు ఖాళీగా ఉంది. యాక్చువల్లీ నేను ఆకుకూరలకి సపరేట్గా ఏం గ్రో చేసుకోనండి, మీకు తెలిసిన విషయమే కదా. ఎందుకంటే నా గార్డెన్లో అక్కడ కొంచెం పడే వస్తుంది. బట్ ఈ టబ్స్ నాకు అంత ఉపయోగంగా లేవు. దీన్ని అలోవెరాకి అయితే యూజ్ అవుతుంది. ఇది హైట్ 9 inches ఉంటుందండి, విడ్త్ చాలా ఉంటుంది, విడ్త్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ పప్స్ రావడానికి కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ కంటైనర్ చూజ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కంటైనర్కి డ్రైనేజ్ హోల్స్ చూస్తున్నారు కదా, ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం ఎవ్రీ టైము మనం కంటైనర్ ఫుల్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి, అవి నీట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఒక పుల్ల పెట్టుకొని దాన్ని పొడుచుకోవాలండి. ఇప్పుడు ఇవి నీట్గానే హోల్స్ ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటి మీద ఒక పెంకులు పెడుతున్నానండి. పెంకులు పెట్టిన తర్వాత నేను మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ వేస్తున్నానండి. ఇది ఇప్పుడు వచ్చిన మన గార్డెన్వి, మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ ఈ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మొక్కలు ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తానండి. అసలు ఆ రూట్స్ ఎంత దూరం వెళ్ళాయి ఏంటి అన్నది చూపిస్తానండి. ఏ కంటైనర్కైనా కానీ మనకి డ్రైనేజ్ హోల్ అనేది ప్రాపర్గా ఉండాలండి. కలబందనే కాదు, ఏ మొక్కకైనా కానీ. నేను రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అని చెప్పి ఆ గ్రో బ్యాగ్ని అలా కిందకు ఉంచానండి. అప్పుడు మొక్కలు చూస్తున్నట్లయితే ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇదిగో రూట్స్ చూస్తున్నట్లయితే చాలా చిన్నగా ఉన్నాయి, పెద్ద లోటుకేం పోలేదు. కాబట్టి దీనికి 50 రూపీస్ టబ్ అనేది సరిపోతుంది. ఒక 9 inches టబ్ అనేది హైట్ ఉంటే సరిపోతుందండి. యాక్చువల్లీ దీంట్లో ఒక కొబ్బరి బొండం కూడా ఉందండి, బట్ దీంట్లో కొబ్బరి బొండం వేయడానికి దీని హైట్ చాలా తక్కువ కాబట్టి దీంట్లో వేయనండి. ఏదైనా లోటు ఎక్కువ ఉండే వాటిలో ఆ కొబ్బరి బొండం అనేది పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ కంటైనర్లో పెడితే అది పైన కనిపిస్తుంది కాబట్టి అది డీకంపోస్ట్ అవ్వదు, అది అడుగునుంటేనే డీకంపోస్ట్ అవుతుందండి. హైట్లో ఉన్నప్పుడు అది డీకంపోస్ట్ అవ్వదు, వేసినా కానీ వేస్ట్. కాబట్టి ఏదైనా పెద్ద కంటైనర్ తీసుకున్నప్పుడు దాంట్లో వేస్తానండి. ఆ కొబ్బరి బొండం అనేది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అసలు చూడండి ఇవి రూట్స్ ఎలా ఉన్నాయో. అసలు రూట్స్ ఓన్లీ 2 to 3 inches మాత్రమే ఉన్నాయి, పెద్ద రూట్స్ కూడా ఏమీ లేవు. మీరు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. 1 kg డబ్బాలో చాలు వీటిని గ్రో చేసుకోవడానికి. పెద్ద హెవీ ఫీడర్స్ కూడా కాదండి. ఇది చూడండి, ఈ చిన్న వాటిని కానీ మనం తీసేసి వీటిని సపరేట్గా ఒక చిన్న కుండీలో పెట్టుకుంటే ఇది ఒక ప్లాంట్ లాగా వచ్చేస్తుందండి. దీనికి ఏం పెద్ద కంటైనర్స్ కానీ ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ అన్ని మొక్కలు మీకు పెట్టి ఎలా పెడుతున్నానో చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ చిన్న మొక్కల్ని ఇలా సైడ్కి పెట్టేస్తున్నానండి. ఈ రూట్స్ ఓన్లీ 2 to 3 inches మాత్రమే ఉన్నాయండి, పెద్ద రూట్స్ కూడా ఏమీ లేవు. ఇదిగోండి, మీకు కావాలంటే ఇంకొకసారి చూడండి. ఓన్లీ 2 inches రూట్స్, ఇంత పెద్ద చెట్టుకి 2 inches మాత్రమే ఉన్నాయి. కానీ పట్టుకోవటం జాగ్రత్తగా పట్టుకోండి, ఇవి కొంచెం గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు నేను ఈ మట్టిని మొత్తాన్ని ఎత్తి దీంట్లో పోసేస్తానండి. ఇంకొంచెం మట్టి కూడా వేసి దాన్ని ఫుల్ చేసేసి ఈ కంటైనర్ని పెడతానండి. దీంట్లో మ్యాక్సిమం ఎంత పడుతుందో అంత మట్టి పెడతానండి. ఎందుకంటే ఇది కాండం మొక్క కాదు, రూట్ పక్కనే మనకు వేరు ఉంటుంది కాబట్టి తర్వాత మళ్ళీ మనము పైన మట్టి వేసుకోవచ్చు అలా అనుకోలేం. కాబట్టి ఈ కుండీకి ఫుల్గా నింపేసేసి మొక్క పెడతానండి. ఎలా నింపేసేస్తున్నానో కూడా అది కూడా చూపిస్తానండి. దీనిని ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నట్లయితే నేను మొక్కలు ఇలా పెట్టాను. మామూలుగా మనం ఏదైనా కంటైనర్లో మట్టి నింపుకునేటప్పుడు ఒక 2-3 ఇంచుల గ్యాప్ వదులుకుంటాము, ఎందుకంటే మనం పోసే వాటర్ పోసుకోవడానికి ఉండాలి కదా అనేసి. నేను ఈ కలబండలో పై దాకా పోసాను, ఇంకా గ్యాప్ కాదు కదా, ఇంకా కొంచెం హైట్గానే పోసాను.
ఎందుకు ఇలా పోసాను అంటే ఇప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఉంది ఎంతో కొంత తగ్గుద్ది, ప్లస్ దీనికి కాండం తక్కువ, ఓన్లీ రూట్స్ నుంచే పక్క నుంచే లీవ్స్ వస్తాయి, కాండం అనేది ఉండదు. కాబట్టి దీనికి పైదాకా పోసాం. మీరు కూడా అలోవెరా గ్రో చేసుకోవాలంటే కంటైనర్కి మట్టి పైదాకా పెట్టండి. ఒక్క మొక్క చాలు, మీరు దాని నుంచి ఎన్ని మొక్కలు కావాలంటే అన్నీ గ్రో చేసుకోవచ్చు. ఇది మీకు మెడికల్ వాల్యూస్ మనకే కాదు, హ్యూమన్స్కే కాదు, మన గార్డెన్ కోసమైనా మనం ఈ అలోవెరా అనేది గ్రో చేసుకోవాలి. ఏదైనా మనము స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కని గ్రో చేసుకోవాలి అంటే ఆ స్టెమ్కు కానీ అలోవెరా జెల్ కానీ పూసి తర్వాత మనం మట్టిలో నాటుకున్నట్లయితే ఆ స్టెమ్కి ఏ ఫంగస్ రాకుండా కొత్త రూట్స్ అనేవి త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిని నేను ఎక్కడైనా పర్మనెంట్ ప్లేస్కి షిఫ్ట్ చేసి తర్వాత వాటర్ పోస్తాను. ఎందుకంటే ఈ ప్లాంట్ని మనం పొద్దుగుకులు పాటింగ్ మిక్స్ అనేది మనం చేంజ్ చేసుకోము, ఒక్కసారి అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని నేను పర్మనెంట్గా ఒక ప్లేస్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకునేటప్పుడు కింద మనము ఒక రాయో లేకపోతే స్టాండో మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడైతే నేను కింద ఒక రాయి పెట్టి దాని మీద ఈ పాట్ పెట్టానండి. ఎప్పుడైనా మనం డైరెక్ట్గా పెట్టుకుంటే మన స్లాబ్ పాడవటమే కాదు, ఆ హోల్స్లో నుంచి వచ్చే వాటర్తో రూట్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనము ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పాటింగ్ మిక్స్ నాకు తెలిసి 3-4 ఇయర్స్ వరకు మనకి సరిపోతుందండి. ఆ తర్వాత ఇంకేమైనా కావాలంటే అప్పుడు పాటింగ్ మిక్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఎప్పుడు పాటింగ్ మిక్స్ చేంజ్ చేసుకోవాలన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ ప్లాంట్ అన్హెల్తీగా ఉండి ఆ మట్టి కానీ బాగా డ్రైగా అయిపోయి మనం పోసిన నీళ్ళు పోసినట్లుగా కిందకి పోతే అప్పుడు రూట్ బౌండ్ అయిపోయింది, ఆ ప్లాంట్కి అనేది పాటింగ్ మిక్స్ చేంజ్ కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము పాటింగ్ మిక్స్ అనేది చేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఈ ప్లాంట్కి వాటరింగ్ చేస్తున్నానండి. ముందే మనం వాటరింగ్ చేసి తర్వాత షిఫ్ట్ చేసుకుంటే కంటైనర్ అనేది చాలా వెయిట్ ఎక్కువ అవుతుందండి. అప్పుడు మనం షిఫ్ట్ చేయటం అనేది కష్టం అవుతుంది. ముందు మనం ఎక్కడ కంటైనర్ని పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని ఆ తర్వాత నీళ్లు పోస్తే బెటర్ అండి. నీళ్లు పోస్తే మట్టి ఉన్న వెయిట్ కంటే 2 or 3 times డబల్ అయిపోతుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ని కానీ ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ చేయాలన్నా ముందు అది వెట్గా ఉన్నప్పుడే షిఫ్ట్ చేసుకుంటే బెటర్ అండి. డ్రైగా ఉన్నప్పుడు షిఫ్ట్ చేసుకుంటే బెటరు. వెట్గా ఉన్నప్పుడు చాలా వెయిట్గా ఉంటుంది. ఇది అలోవెరా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.